ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటండి డల్గా ఉన్నారు? ఏం జరిగిందండి? పైగా ఇందాకటి నుంచి ఇంట్లో కూడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారు? మా ఫ్రెండ్కి ప్రాబ్లం అని కాల్ వస్తే వెళ్ళొచ్చాను శరణ్య. ప్రాబ్లమా? ఏమైందండి? ఏం లేదు శరణ్య, నాకు రాజు అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు గతంలో ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. కానీ పరిస్థితుల కారణంగా వాడింకో అమ్మాయికి భర్త అయ్యాడు. కానీ ఇప్పుడు తను గతంలో ప్రేమించిన అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది శరణ్య. అయ్యో పాపం, ఇప్పుడు తనకు ఎలా ఉందండి? మనిషి ప్రస్తుతానికైతే బానే ఉంది శరణ్య, కానీ మనసులో ఒక కోరిక బలంగా దాచుకుంది. ఇంకొద్ది రోజుల్లో తను చనిపోతుంది. అందుకని తను గతంలో ప్రేమించిన వాడి చేత తాళి కట్టించుకుని సుమంగళిగా కన్నుముయ్యాలని ఆశపడుతోంది. కానీ వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు శరణ్య. అయినా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ముందు వెళ్ళి ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి తన కోరిక తీర్చమనండి. ఒకవేళ ఇలా కోరికలు తీరకుండా చనిపోతే ఆత్మలు ఘోషిస్తాయని ఎక్కడో బుక్లో చదివానండి. పాపం, తను ప్రేమించిన వాణ్ణి జీవితంలో ఎలాగో పొందలేకపోయింది. కనీసం ఈ అదృష్టాన్నైనా పొందేలాగా చేయమనండి. కానీ శరణ్య, అలా తాళి కట్టాలంటే తన భార్య ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటుందండి, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఏ ఆడపిల్లైనా తన భర్త ఇంకొక అమ్మాయితో జీవితాన్ని పంచుకుంటానంటే ఒప్పుకోదేమో, కానీ చావు బతుకుల్లో ఉన్న ఒక అమ్మాయికి సాయం చేస్తానంటే మాత్రం వద్దనైతే ఖచ్చితంగా చెప్పదండి. అయినా మీ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడున్నాడండి? హాస్పిటల్లో శరణ్య. అయితే పదండి, తనతో నేను మాట్లాడి ఒప్పిస్తాను. ఏంటండి అలా చూస్తున్నారు? త్వరగా పదండి, రండి. దర్శన్ గారు, ఎక్కడున్నాడండి మీ ఫ్రెండు? తను ప్రేమించిన అమ్మాయి కూడా ఈ హాస్పిటల్లోనే ఉందని చెప్పారు కదా, ఎక్కడుంది తను? చావు బతుకుల్లో ఉందని చెప్పిన ఆ అమ్మాయి తనే శరణ్య.